మంత్రివర్గ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండటంతో టీం సిద్ధం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండగా సమర్థులకి అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక ఉండనుంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకు 3 నుంచి 4 బెర్తలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. బీజేపీకి 2 బెర్తలు ఖాయమని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఎల్లుండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఈ లోపే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. మొత్తం ఎంతమందికి చోటు దక్కే అవకాశం ఉంది? ఎటువంటి కసరత్తు జరుగుతున్నాయి? హరీష, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. మొత్తం కూడా నివాసం అంతా కూడా ఆశావాహులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. గెలుపు తర్వాత కార్యకర్తలు నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు. చంద్రబాబుకి, నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సందర్భంలో కేబినెట్ లోని ఆశావాహులంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. తనకున్న ఈక్వేషన్స్ అన్ని కూడా వారు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్ 1-to-1 సమావేశానికి ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన దగ్గర నుంచి కూడా వీరు ఖాళీ లేని పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే అమరావతి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆశావాహులంతా కూడా మరోసారి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే అంశాలకు సంబంధించి కసరత్తు చేసుకున్నారు. ఎందుకంటే మిత్రపక్షాలకు కూడా కేబినెట్ లో స్థానం ఇవ్వాల్సి ఉన్నందువల్ల మొత్తం కూడా ఏదైతే జనసేన నుంచి కూడా 3-4కి కేబినెట్ లో స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా 2కి స్థానం కల్పించాలని భావిస్తూ ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఉదయమే చంద్రబాబుతో కూడా ఆయన ప్రత్యేకంగా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం ఖాయమని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రితో పాటు ఏ శాఖ తీసుకుంటారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకో 2-3 జనసేన నుంచి కేబినెట్ లో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా 2కి స్థానం కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా సత్యకుమార్ ఏదైతే ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారో, బీసీ సామాజిక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సత్యకుమార్ పేరు కూడా బీజేపీ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి, ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ 2 స్థానాలు మాత్రమే బీజేపీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. జనసేన నుంచి కూడా ఏదైతే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా వేరే సామాజిక వర్గాలు, ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఉండే అవకాశం లేదని ఒక వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కనుక ఆ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఆరణ్య శ్రీనివాస్ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయనకి దక్కే అవకాశం ఉంది జనసేన నుంచి కోటాలనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా వరప్రసాద్ అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజోలు నుంచి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా జనసేనలో ఏదైతే కొనతాల రామకృష్ణ బీసీ నుంచి చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ పార్టీలో. కొనతాల రామకృష్ణ పేరు కూడా కేబినెట్ లో ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ నుంచి కూడా ఆశావాహులు భారీ ఎత్తున ఉన్నారు. వారంతా కూడా తమకి స్థానం దక్కుతుందని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఆ సీనియర్స్ అంతా కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధూళిపాల నరేంద్ర, గోరంట్ల బుచ్చి చౌదరి ఇద్దరు చాలా సీనియర్ నేతలుగా ఉన్నారు. బుచ్చి చౌదరి కూడా ఇది 7వ గెలిచారు. ధూళిపాల నరేంద్ర 6వ గెలిచారు. వీరిద్దరు సీనియర్స్ గా వారైతే స్థానాన్ని ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నుంచి కూడా యనమల రామకృష్ణుడు ప్రస్తుతానికి సీనియర్ నేత. యనమల రామకృష్ణుడు కూడా కేబినెట్ లో స్థానాన్ని కోరుకుంటూ ఉన్నారు. దాంతో పాటు ఏదైతే కడప జిల్లా పులివెందులకు చెందిన ఏదైతే ఎమ్మెల్సీ కూడా రాంభూపాల్ రెడ్డి కూడా అక్కడ స్థానాన్ని అయితే
కోరుకుంటూ ఉన్నారు. పులివెందులకు సీఎం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆ ప్రాంతాన్ని నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన కూడా గట్టిగా కోరుతున్నారు. వీరిద్దరు ఎమ్మెల్సీలు అయితే స్థానాన్ని ఆశిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రధానంగా అక్కడ రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ జిల్లా నుంచి కోన రవికుమార్ ఆశిస్తున్నారు. అదేవిధంగా కొండ్రు మురళి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఆయన కూడా అక్కడ ఆశిస్తూ ఉన్నారు. విజయనగరం నుంచి కళా వెంకట్రావు, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ నుంచి ఆమె కూడా రేసులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. విశాఖ నుంచి కూడా చాలా మంది కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. గంటా శ్రీనివాసరావు కావచ్చు, అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా అనిత వంగలపూడి అనిత, ఏదైతే వీరంతా కూడా అక్కడ పల్లా శ్రీనివాస్ కూడా అక్కడ యాదవ్ సామాజిక వర్గాల నుంచి కూడా ఆశిస్తున్నారు. తూర్పుగోదావరి నుంచి యనమలతో పాటు గోరంట్ల బుచ్చి చౌదరి, జ్యోతుల నెహ్రూ, చిన్నరాజప్ప, ఐతాబొత్తుల ఆనందరావు ఎస్సీ నుంచి అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతాబొత్తుల ఆనందరావు కూడా అక్కడ ఆశిస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి రామానాయుడు, అదేవిధంగా పితాని సత్యనారాయణ కూడా అక్కడ పశ్చిమ గోదావరి నుంచి ఆశిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా కాంపిటీషన్ హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. కొల్లు రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. కొల్లు రవీంద్ర గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏదైతే వెనిగళ్ల రాము, కొడాల నానిని ఓడించిన వెనిగళ్ల రాము, అదే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, బోండవమ్మ తదితర నేతలంతా కూడా కృష్ణా జిల్లా నుంచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా చాలా సంక్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. నారా లోకేష్ కేబినెట్ లో చేరుతున్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ అధికంగా ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఉంటారు. ఇప్పటికే కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నిన్న సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గుంటూరు పార్లమెంట్ నుంచి. ఈ నేపథ్యంలో గుంటూరులో కొంత సమీకరణాలు క్లిష్టంగా మారాయని చెప్పుకోవచ్చు. అందుకని ఇది బ్యాలెన్స్ చేయడానికి నక్క ఆనందబాబు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆనందబాబుకి ఇస్తారనే ఒక ప్రచారం అయితే పార్టీలు అయితే విస్తృతంగా జరుగుతుంది. కమ్మ సామాజిక వర్గంలో ఏదైతే ఎరపతినేని శ్రీనివాస్కు, జీవి ఆంజనేయులు కూడా తమ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే బీసీల నుంచి గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే కూడా అక్కడ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే దూలిపాల నరేంద్ర కూడా ఇక్కడ సీనియర్ శాసనసభ్యులుగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం నుంచి గొట్టిపాటి రవి ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి స్వామి, వీరిద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రేపు ఎంతమందికి అవకాశం కల్పిస్తారో ఎల్లుండు కేబినెట్ లో అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే అందరికీ ఇప్పుడే ఇస్తారా లేదా కొన్ని గ్యాప్ పట్టిపెట్టి తర్వాత ప్రమాణ స్వీకారం చెప్తారా అని చెప్తున్నారు. నెల్లూరులో కూడా నారాయణ ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు. నారాయణ పేరు కన్ఫర్మ్ అంటున్నారు. సోమిరెడ్డి కూడా దాదాపు ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇక ఏదైతే చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. పయ్యావుల కేసు, అనంతపురం నుంచి పయ్యావుల కేసు, కాలువ శ్రీనివాసు కూడా గట్టిగా ఆ ప్రయత్నం. సత్యకుమార్ బీజేపీ నుంచి ఉన్నారు, ఆయన ప్రయత్నిస్తున్నారు. కడప నుంచి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మాధవిరెడ్డి ప్రస్తుతానికి కడప సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహిళా కోట రెడ్డి ఆమె కూడా ఆశిస్తున్నారు. కర్నూలు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఆశిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బివి జయనాగేశ్వరరెడ్డి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, అఖిల ప్రియ వీరంతా కూడా కర్నూలు నుంచి ఆశిస్తున్నారు. ఈ విధంగా కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. మిత్రపక్షాల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత తన ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. నివాసంలో ఇప్పుడు కూడా ఆశావాహులంతా వస్తూ ఉన్నారు. మిత్రపక్షాలకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఇప్పటికే ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎల్లుండి ప్రమాణ స్వీకారంలో ఎంతమందికి ఇస్తారనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. శాఖల విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.